ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నైట్ టైంలో ఎవరైతే వాట్సాప్లో ఎక్కువగా చాటింగ్ చేస్తారో వాళ్ళకు ఉపయోగపడే 2 అప్లికేషన్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కనుక వీటిని చూశారనుకోండి 100% మీరు కూడా యూజ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడ నేను వాట్సాప్ ఓపెన్ చేశాను. చేసిన తర్వాత నైట్ టైంలో మీరు చాటింగ్ చేస్తున్నట్లయితే మీకు అట్రాక్టివ్గా ఇక్కడ ఒక కీబోర్డ్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో మీరు చాటింగ్ అనేది చేస్తున్నట్లయితే మీకు దీంట్లో సౌండ్స్తో పాటు ఇక్కడ చూసుకోవచ్చు అసలు ఎంత అద్భుతంగా అంటే మనం ఊహించని రేంజ్లో మనం చాటింగ్ అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైనా మన మొబైల్ని చూసినట్లయితే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్లో ఇది కనిపించడం జరుగుతుందన్నమాట. ఇది ఒకటే కాదు, వేరే అప్లికేషన్ చూసుకున్నట్లయితే మీ కళ్ళకు ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా నైట్ మోడ్ని యూజ్ చేసే అప్లికేషన్ని తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఏంది, ఈ అప్లికేషన్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలనేది కంప్లీట్గా నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ అయితే చూడండి, ఫస్ట్ వన్ అప్లికేషన్ వచ్చేసి ఎల్ఈడి కీబోర్డ్ అన్నమాట. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఈ 2 అప్లికేషన్ యొక్క లింక్ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ నుంచి ముందుగా ఈ ఎల్ఈడి కీబోర్డ్ అనే అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది మనకు నైట్ అంతా మనకు చాటింగ్ చేసేటప్పుడు మనకు కొంచెం ఉత్సాహాన్ని పెంచడానికి ఈ అప్లికేషన్ మనకు యూజ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్లో మనకు కంప్లీట్గా ఏ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. దీంట్లో మనకు కొన్ని గ్రాండ్ పర్మిషన్ని మనం అలో అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను అలో చేస్తున్నాను. ఈ విధంగా అలో చేసిన తర్వాత ఇక్కడ ఓకే బటన్ ట్యాప్ చేసి మీరు బ్యాక్ అనేది రన్ ఫ్రెండ్స్. వన్స్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ కీబోర్డ్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఎల్ఈడి కీబోర్డ్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీంట్లో మనకు రకరకాల కీబోర్డ్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. నేను సెకండ్ వన్ కీబోర్డ్ని సెలెక్ట్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంతో పాటు మనకు ఆడియోస్ కావాలి కాబట్టి, అంటే కీబోర్డ్ టైప్ చేస్తున్నప్పుడు మనకు ఆడియో కావాలి కాబట్టి ఇక్కడ ఆడియో పైన ట్యాప్ చేసి ఇక్కడ రకరకాల సౌండ్స్ ఉంటాయి. నేను థర్డ్ వన్ సౌండ్ చాలా నచ్చింది కాబట్టి నేను థర్డ్ వన్ అనేది సెలెక్ట్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మీరు వాట్సాప్లోకి వెళ్ళండి. వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎవరితోనన్నా సరే ఇక్కడ చూడండి ఎంత అట్రాక్టివ్ అండ్ జోస్ఫుల్గా ఈ కీబోర్డ్ అనేది మనకు వర్క్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, నేను కొంచెం జూమ్ అనేది చేస్తాను. ఇంకా ఇక్కడ చూడండి, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో మనకు ఈ కీబోర్డ్ అనేది సెలెక్ట్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు సౌండ్స్ అనేది రావడం లేదు కదా. వన్స్ ఇక్కడ నేను బ్యాక్ వెళ్ళేసి పైన ఇక్కడ మీకు గేర్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ సౌండ్ ఆడియో క్వాలిటీ పైన ట్యాప్ చేసి ఈ విధంగా మీరు సౌండ్స్ పైన ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అదే సౌండ్స్ మనకు ఆటోమేటిక్గా మన కీబోర్డ్లో అటాచ్ కావడం జరుగుతుంది. అయిన తర్వాత ఇక్కడ చూసుకోండి, చూశారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు నచ్చినట్టుగా టైప్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ హలో అని టైప్ చేస్తాను చూడండి. ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా మనకు ఈ కీబోర్డ్ అనేది చాలా వండర్ఫుల్గా అయితే పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఒకటే కాదు, సెకండ్ వన్ అప్లికేషన్ వచ్చేసి నైట్ మోడ్ అన్నమాట. మనం నైట్ టైంలో వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నప్పుడు మనకు ఈ రిఫ్లెక్షన్, అంటే ఈ యొక్క లైట్ రిఫ్లెక్షన్ మన యొక్క ఐ పైన పడడం జరుగుతుంది అన్నమాట. అలా కాకుండా మీరు డైరెక్ట్గా మీ యొక్క టాగిల్స్ నుంచి పైనుంచి డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ మీకు నైట్ లైట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇన్ కేస్ ఈ నైట్ లైట్ అనే ఆప్షన్ మీకు దొరకకపోతే యాస్టీస్గా నేను ఇంకో అప్లికేషన్ దాని గురించే తీసుకురావడం జరిగింది. ఇది బ్లూ లైట్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మన కళ్ళకు ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా నైట్ టైంలో మనం ఎవరితో చాటింగ్ చేసినా ఏం చేసినా సరే ఇది మనకు చాలా వండర్ఫుల్గా పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దీంట్లో మీరు నైట్ లైట్లో మీరు ఏదంటే అది సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత సింపుల్గా అండ్ బ్యూటిఫుల్గా మీరు ఎవరితోనైనా చాటింగ్ చేయండి. ఇప్పుడు నైట్ అంతా మీకు మీ యొక్క కళ్ళకు ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడదన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడ చూడండి, విత్ కీబోర్డ్తో పాటు
ఈ లైట్ మనం యూజ్ చేసినట్లయితే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా రాత్రంతా మనం ఫుల్ జోస్తో ఎవరితో కావాలనుకుంటే వాళ్ళతో సింపుల్గా చాటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ ఒకటే కీబోర్డ్ కాదు, దీంట్లో మనకు చాలా రకాల కీబోర్డ్స్ ఉన్నాయి. జస్ట్ ఈ విధంగా ట్యాప్ చేయండి, బ్యాక్ వచ్చేయండి, ఆటోమేటిక్గా ఆ కీబోర్డ్ మనకు సెలెక్ట్ కావడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ రెండు అప్లికేషన్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ నుంచి ముందుగా ఈ రెండు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ రెండిట్లో మీకు ఏ అప్లికేషన్ నచ్చిందో కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.